కిషోర్ ఎట్లుంది ఆరోగ్యం? రామకృష్ణ లేదు లేదు. ఇంకోటి వేసుకో, ముని వేసుకోండి. రాయలసీమ నువ్వు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్యాయం జరుగుతూనే ఉంది. గతంలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నది, కర్నూలు రాజధానిగా ఉన్నది. దాన్ని శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైదరాబాదుకు తరలిస్తూ హైకోర్టును కర్నూలులో పెట్టాలా అని చెప్పేసి పెద్ద మనుషులు తీర్మానం చేయడం జరిగింది. చేసినా కూడా హైకోర్టును రాయలసీమలో పెట్టలేదు. అట్లాగే రాయలసీమకు సంబంధించి ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ ఏ రకంగా కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి గతంలో లేదు. ఎందుకంటే బాగా వెనకబడిన ప్రాంతం, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అందరు పాలకులు విస్మరించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి టైంలోనూ, సో మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ మేలు జరిగింది తప్ప ఎప్పుడు కూడా అన్యాయమే జరిగింది. తప్పకుండా, ఎందుకంటే అందరూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలో గతంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు టీడీపీ అయితేనే, బీజేపీ అయితేనే, కమ్యూనిస్టులు అయితేనే అన్ని ఉద్యమాల్లోనూ రాయలసీమను అభివృద్ధి చేయాలి, హైకోర్టును, ఎందుకంటే బార్ కౌన్సిల్ వాళ్ళు లాయర్సు ఉద్యమాలు చేసేటప్పుడు దాదాపు 100 పైన రోజులే ఉద్యమం చేసినారనుకుంటా, రిలే నిరాహార దీక్షలు అన్నీ. సో దాంట్లో అందరూ పాల్గొని మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది, అట్లాగే అందరూ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి వాళ్ళందరూ ఎందుకు గమనున్నారో ఏమో తెలియదు, కానీ అందరూ గమనున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వంలో హెచ్ఆర్సీ అయితేనేమి, తర్వాత ఏపీ ఈఆర్సీ అయితేనేమి, వక్ఫ్ ట్రిబ్యునల్ అయితేనేమి, సిబిఐ కోర్టు ఇవి ఆల్రెడీ కర్నూలులో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన ముందుగానే ఈ రాష్ట్రాన్ని వికేంద్రీకరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఉద్యమాలు వచ్చి విడిపోయే కార్యక్రమం ఎప్పుడు జరగకూడదు. సో ప్రాంతీయ సమతౌల్యాన్ని పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతోటి అనౌన్స్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసే దిశలో కర్నూలులో హైకోర్టును పెట్టే కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఇవన్నీ కూడా హెచ్ఆర్సీ అయితేనేమి, ఏపీ ఈఆర్సీ అయితేనేమి, వక్ఫ్ ట్రిబ్యునల్ అయితేనేమి, సిబిఐ కోర్టు అయితేనేమి, ఇవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది భూములకి. సో తర్వాత అన్యాయం అయిపోయిన పరిస్థితి మనందరికీ కనపడుతుంది, మన కళ్ళ ముందరే.
సో దాన్ని విస్మరించి మళ్ళీ ఇంకోసారి తప్పు చేసే కార్యక్రమం జరుగుతోంది. అన్నీ అమరావతికే తీసుకుపోయే కార్యక్రమం జరుగుతోంది. సో అదే కాదు, కడప జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను, అది దాదాపు టెండర్ కూడా అయిపోయింది. అటువంటి దశలో దాన్ని గుంటూరుకు తరలించిన పరిస్థితి. సో కావాలనుకుంటే ఇంకొకటి కూడా పర్మిషన్ తెచ్చుకొని గుంటూరులో పెట్టవచ్చు, నష్టం ఏం లేదు. ఉన్నదాన్ని తీసుకుపోయే కార్యక్రమం చేయడమే ఇక్కడ ఉన్న ప్రజలకైతేనేమి ఈ ప్రాంతానికైతేనేమి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారన్నమాట. చాలా దుర్మార్గం. ఇంత దుర్మార్గమైన పని చంద్రబాబు నాయుడే చేస్తాడు. కౌన్సిల్ జరుగుతోంది. సో అక్కడ టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు అంటే లేరనుకోండి. సో అక్కడ వాణి వినిపించే కార్యక్రమం చేయవచ్చు. మరి ఇక్కడ అన్యాయం జరుగుతోందని మరి ఎవరు చేయలేదు. సో డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీనిపైన కలిసి వచ్చే వాళ్ళతో కలిసి ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళపైన కూడా దౌర్జన్యము జరుగుతోంది. వాళ్ళు ఎప్పుడో 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట పోస్ట్ చేసిన దానిపైన ఈరోజు ఎప్పుడెప్పుడో జరిగిన కేసులన్నీ కూడా బయటికి తీసి, సో అవన్నీ కూడా ఇప్పుడు కేసులుగా నమోదు చేసే కార్యక్రమం సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వాళ్ళకి 41A నోటీసు ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకోమని చెప్పింది తప్ప ఇంకా ఈ రకంగా అరెస్టులు చేయమని చెప్పలేదు. దాని తర్వాత వార్నింగ్ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అంతా పెడజమైన పెట్టి సో ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. దాదాపు ఇప్పటికే 150-160 మంది దగ్గర సోషల్ మీడియా మా కార్యకర్తలందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఇంట్లో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేస్తున్నది చాలా దారుణం, దుర్మార్గం. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇట్లా జరిగిన పరిస్థితి లేదు. సో ఇక్కడ మాత్రమే జరుగుతున్న పరిస్థితి. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కానీ ఏది కానీ పర్మనెంట్ ఏం కాదు. ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో ఇంతకు 10 ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి నేనైతే గట్టిగా చెప్తున్నా. అధికారులకు కూడా చెప్తున్నా నేను. అధికారులకు ఇది పర్మనెంట్ ప్రభుత్వం ఏం కాదు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం తథ్యం. ఖచ్చితంగా మీ అందరినీ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం అన్నమాట. ఇది దుర్మార్గమైన పరిపాలన, దుష్ట పరిపాలన. నిజంగా కూడా ఇంత దారుణం ఎక్కడా ఉండదన్నమాట. సో ఎక్కడ ఎందుకంటే అది ఆ సెక్షన్లన్నీ ఏం వర్తించే పరిస్థితులు లేవు కాబట్టి దుర్మార్గంగా ఏమీ లేని దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరో ఒకరితో ఈ రకంగా ఒక ఎస్సీ వాళ్ళతోనో లేకుంటే ఒక ఎస్టీ వాళ్ళతోనో చిన్న కంప్లైంట్ ఇప్పించే కార్యక్రమం చేస్తారు. ఆ ఇన్సిడెంటే జరిగిండదు. జరగకపోయినా చిన్న ఒక కాగితం తీసుకోవడం, ఇమ్మీడియట్గా వాళ్ళపైన ఈ సెక్షన్లన్నీ వేసేసి తీసుకొచ్చి లోపల వేసే కార్యక్రమం, వాళ్ళందరికీ కోటింగ్ ఇచ్చే కార్యక్రమం, ఇదంతా కూడా చేస్తున్నారన్నమాట. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇదేమి పిల్లి పాలు తాగుతా అనుకుంటారు అన్నమాట, ఎవరు చూడలేదులే అని చెప్పేసి. సో అట్లేమి ఉండదు అన్నమాట. డెఫినెట్గా మూల్యం చెల్లించుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి